హలో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇలా ఉన్నాం ఈ అవతారాలతో. ఎందుకంటే ఈరోజు మేము షార్ట్స్లో పెడుతున్నాం కదా సిరీస్గా, పార్ట్ 1 పార్ట్ 2 అని, మా ఊర్లో జరిగే వింత ఆచారాలని. మా ఊర్లో రెండవ అతిపెద్ద ఫెస్టివల్ అయితే ఇదే. చాలా బాగా చేస్తారనమాట ఫెస్టివల్ని. ఇది లాస్ట్ డే, అంటే 8th డే ఇది. ఈరోజు దేవుడిని ఊరేగించుకుంటూ ఊరంతా తిప్పుతారు. అలాగే ఇంకా డ్రమ్స్ అవి ఇవి చాలా దండిగా ఉన్నాయి. డీజే కూడా ఉంది. బట్ పోలీసులు అయితే ఆపేశారు. కొద్దిగా పని ఉంటే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. మొత్తం పెడతా అనమాట మా ఊర్లో ఎలా జరుగుతుంది, ఏమేమి జరుగుతుంది, సంబరాలు ఎలా ఉన్నాయి అనేది మొత్తం ఈ వీడియోలో పెడుతున్నా. సో అందుకనే ఒక లైక్ చేసి నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందరూ మా ఊరిలో జరిగే జాతరని చూడండి, రెండవ అతిపెద్ద జాతర. పోదాం. స్వర్ణముఖి తడుపుతున్న బండర శ్రీ ఉచ్చివీరప్ప తాత అలాగే చెలవప్ప తాత దర్శనం అయితే చేసుకోండి. అవును, నిప్పెందుకు పట్టుకుంటారు ఇంతకీ? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. డ్రమ్స్ అయితే ఒక రేంజ్లో కొడుతున్నారబ్బా. ఇక తాత వాళ్ళు ఫుల్ భక్తితో భజన అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నవి నందికోలే అని అంటారు. యాక్చువల్ గా 2 ఉంటాయి, బట్ ఒకటేమో రిపేర్ చేస్తూ ఉన్నారు. చూడ్డానికి ఈజీగా అనిపిస్తుంది, బట్ బ్యాలెన్స్ చేయడం మాత్రం చాలా కష్టం. ఏం ఫీల్ ఉండదు. ఎంతో సంబరంగా దేవుణ్ణి ఊరంతా ఊరేగించుకుంటూ తిరిగి గుళ్ళోకి చేరుస్తారు. తన తమ్ముడి పండగకి వచ్చిన శిలవప్ప తాతను తిరిగి మళ్ళీ తన ఊరికి నడుచుకుంటూ వెళ్లి వదిలి వస్తారు. ఇక గుడి దగ్గర మార్నింగ్ నుండి అన్నదానం అయితే జరుగుతుంది. అలాగే ఈ రోజు నైట్ భజన కార్యక్రమం కూడా ఉంది. ఇక అంగరంగ వైభవంగా మా ఊరిలో జరిగే రెండవ అతిపెద్ద ఫెస్టివల్ ని పూర్తి చేసేసాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ అవతారంలో ఇంటికి వెళ్తే ఉంటది. ఇప్పుడు అయిపోయింది నాకు కథ.